హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజులుగా ఆశావాహులు మంత్రివర్గ విస్తరణ కోసం నిరీక్షిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులు విస్తరణకు బ్రేక్ పడింది. ఇక ఇటీవలే పోలింగ్ ముగిసింది. దీంతో రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ పనులను వేగవంతం చేశారు. అయితే జూలై ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో తన మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లుగా సమాచారం. అందులో భాగంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత తన మంత్రివర్గ విస్తరణకు వీలుగా రేవంత్ రెడ్డి హైకమాండ్ అనుమతి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 4న పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్ ద్వితీయార్థంలో మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో సీఎంతో సహా 12 మంది ఉన్నారు. మరో 6గురికి ఛాన్స్ ఉంది. ప్రస్తుత క్యాబినెట్లో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని గతంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పుకొచ్చారు. కొత్తగా ఛాన్స్ ఆశిస్తున్న వారిలో రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఈసారి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్, వివేక్ సోదరుల మధ్య మంత్రి పదవికి పోటీ నెలకొంది. ఇద్దరూ ఢిల్లీలో అగ్రనేతలను కలిసినట్లుగా తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్ ధీమాతో ఉన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా ప్రయత్నిస్తున్నారు. కీలకమైన హోంశాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది. క్యాబినెట్లోకి యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్కు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తుంది. ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుంచి హామీ దక్కినట్లుగా కూడా సమాచారం. యువకులకు మంత్రివర్గంలో పీట వేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేసీ వేణుగోపాల్ నుంచి మైనంపల్లి రోహిత్కు ఫోన్ కూడా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో చోటు లభిస్తే అతి చిన్న వయస్కుడిగా రోహిత్ రికార్డు సృష్టించనున్నారు. ఈ క్రమంలోనే 100కు పైగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తులు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది.